అందరికీ హాయ్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో RGUKT అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ అనే విశ్వవిద్యాలయం అండర్లో మొత్తం 4 ట్రిపుల్ అనేవి పనిచేయడం జరుగుతుంది. ఈ 4 ట్రిపుల్ కూడాను కేవలం 10th క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా సీట్ అలాట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఈ ట్రిపుల్ లో చదివినటువంటి విద్యార్థులు అందరూ కూడా ఇంచుమించుగా 550 ఆ పైన వచ్చినటువంటి వారి మార్కులు 550 ఆ పైన మార్కులు వచ్చినటువంటి విద్యార్థులే ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళంతా కూడా ఇంచుమించుగా గిఫ్టెడ్ చిల్డ్రన్ గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ 2025-2026 అకాడమిక్ ఇయర్ కి సంబంధించి ఈ 4 ట్రిపుల్ లో కూడా క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి వివిధ క్యాంపస్లో అంటే నూజివీడు కృష్ణా డిస్ట్రిక్ట్, ఆర్కే వ్యాలీ కడప డిస్ట్రిక్ట్, శ్రీకాకుళం అలాగే ఒంగోలు ప్రకాశం డిస్ట్రిక్ట్ అక్కడ ఉన్నాయి కదండి అవి. సో ఆ 4 క్యాంపస్ల్లో కూడా ఏ క్యాంపస్ నుంచి ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, సెలెక్ట్ అయిన వారి తాలూకా పర్సంటేజ్ అనేది ఎలా ఉంది అనే విషయాలు ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. వాటితో పాటుగా ఏ బ్రాంచ్ కి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అంటే దాన్ని బట్టి కూడా సెలెక్ట్ అయ్యే దాన్ని బట్టి కూడా బ్రాంచ్ వెయిటేజ్ అనేది ఉంటుంది. వీటన్నిటి కోసం ఒకసారి మనం క్లియర్ గా మనం చెప్పుకుందాం. అయితే ఇందులో ఇప్పుడు మొత్తం ప్రస్తుతానికైతే ఈ 4 ట్రిపుల్ లో కలిపి 26,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసించడం అయితే జరుగుతుంది. అంటే ప్రెసెంట్ అన్నమాట ఇది. ఇందులో ఈ సంవత్సరానికి 2025-26 సంవత్సరానికి 2,605 మంది విద్యార్థులు క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కి అప్లై చేసుకుంటే అందులో 1,803 మంది క్యాంపస్ లో సెలెక్ట్ అవ్వడం అనేది జరిగింది. ఇది మొత్తం మీద 69.21% గా ఉంది. అంటే 100 మంది విద్యార్థుల్ని మనం లెక్కలోకి తీసుకుంటే 100 మందికి 69 మంది విద్యార్థులు క్యాంపస్ లో సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. దాంతో పాటుగా అయితే ఇందులో ప్యాకేజ్ కూడా ఆషామాషిగా లేదండి. ప్యాకేజ్ హైయెస్ట్ ప్యాకేజ్ అనేది 27.4 lakhs గా ఉంటే లోయెస్ట్ ప్యాకేజ్ అనేది 4.32 lakhs ప్యాకేజ్ గా ఉంది. ఇది పెర్ యానం సంవత్సరానికి సంబంధించినటువంటి ప్యాకేజ్. అయితే ఇందులో మన భారతదేశానికి చెందినటువంటి ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ అనేది మరి కొంచెం ప్రత్యేకతనైతే చూపించుకుంది. ఏంటది? మొత్తం ఈ 4 క్యాంపస్ల్లో కలిపి తమ అవసరాలకు తగినటువంటి ఒక 200 మందికి పైగా విద్యార్థులను ఎంపిక చేసుకుని వాళ్ళకి 6 లక్షల రూపాయలకు పైగా సంవత్సరానికి ప్యాకేజీని అయితే ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మరికొన్ని వాళ్ళకి నైపుణ్యాన్ని నేర్పడమే కాకుండా సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం ఇలాంటి ప్రత్యేకతలు అనేవి ఇన్ఫోసిస్ సంస్థ ద్వారా అయితే ఆ విద్యార్థులు సాధించారనమాట. సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం ఇలాంటి ప్రత్యేకతలు అనేవి ఇన్ఫోసిస్ సంస్థ ద్వారా అయితే ఆ విద్యార్థులు సాధించారనమాట. ఇప్పుడు ఒకసారి ఈ 1,803 మంది విద్యార్థుల్లో ఏ బ్రాంచ్ నుంచి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, వాళ్ళ పర్సంటేజ్ ఎలా ఉందనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఇందులో సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది మొత్తం 1,803 మందిలో 891 మంది ఉన్నారండి. పర్సంటేజ్ పరంగా అయితే 49.4% ఉంది వాళ్ళది. నెక్స్ట్ ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషనల్ ఇంజనీరింగ్, వీళ్ళు మొత్తం 508 మంది. ఎంతమందిలో? 1,803లో 508 మంది వీళ్ళు సెలెక్ట్ అయ్యారు. వీళ్ళ పర్సంటేజ్ 28.1 గా ఉంది. నెక్స్ట్ ట్రిపుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్, ఇందులో 178 వీళ్ళ పర్సంటేజ్ అనేది 9.9% గా ఉంది. అంటే అప్రాక్సిమేట్ 10% అనమాట. అలాగే సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు 112 సెలెక్ట్ అయ్యారు. వాళ్ళ పర్సంటేజ్ చూస్తే 6.2 గా ఉంది. అదేవిధంగా మెకానికల్లో 60 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. వాళ్ళ పర్సంటేజ్ చూస్తే 3.32% గా ఉంది. అలాగే కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు 36 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. వాళ్ళ పర్సంటేజ్ చూస్తే ఓన్లీ 2% గా ఉంది. అలాగే మెటలర్జీ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ లో 18 మంది సెలెక్ట్ అయ్యారు. వాళ్ళ పర్సంటేజ్ చూస్తే 1% గానే ఉంది. అయితే టోటల్ గా చూస్తే ఇది 100% లో 1803లో ఈ విధంగా సెలెక్ట్ అయిన వాళ్ళు అయితే ఉన్నారనమాట. ఇది బ్రాంచ్ వైజ్. అంటే దీన్ని బట్టి చూస్తే ఏ బ్రాంచ్ కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారండి ఇప్పట్లో? సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, నెక్స్ట్ ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషనల్ ఇంజనీరింగ్, నెక్స్ట్ ట్రిపుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అని ఈ విధంగా ప్రయారిటీ ఇవ్వడం అయితే జరిగింది.
సో నెక్స్ట్ ఒకసారి మనం ఏ క్యాంపస్ని అంటే ఇప్పుడు ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి అనే దానికోసం కొంత అవగాహన వచ్చింది మనకి. యాజ్ పర్ ద రిక్రూట్మెంట్ డ్రైవ్ ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఆఫ్ 2025-26 అకాడమిక్ ఇయర్. ఇప్పుడు ఒకసారి క్యాంపస్ ఏది మంచిది, ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ ని బేస్ చేసుకుంటే ఒకసారి చూడండి. ఇక్కడ క్యాంపస్ రిజిస్టర్ స్టూడెంట్స్ ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు, అలాగే ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, వాళ్ళ పర్సంటేజ్ అనేది కింద నేను ఇచ్చాను. ఇప్పుడు నూజివీడు క్యాంపస్ లో మొత్తం 661 మంది అంటే 2605 మంది ఉన్నారు కదండి. 2605 మందిలో 661 మంది నూజివీడు క్యాంపస్ నుంచి అప్లై చేసుకుంటే అందులో 548 మంది సెలెక్ట్ అయిపోయారండి. అంటే పర్సంటేజ్ పరంగా 83%. అంటే 100 మంది అప్లై చేసుకుంటే 83 మందికి ఉద్యోగాలు వచ్చేసాయి. ఏ క్యాంపస్ నుంచి? అది నూజివీడు క్యాంపస్. నెక్స్ట్ ఆర్కే వ్యాలీ. ఇదే డిస్టిక్ లో ఉంది, ఇది కడప డిస్టిక్ లో ఉంది. ఈ కడప డిస్టిక్ లో ఉన్నటువంటి ఆర్కే వ్యాలీలో మొత్తం 657 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకుంటే అందులో 467 మంది పర్సంటేజ్ పరంగా 71% స్టూడెంట్స్ అక్కడ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే శ్రీకాకుళం 649 మంది అప్లై చేసుకుంటే రిజిస్టర్ చేసుకుంటే 422 మంది అంటే 65% అందులో కూడా రిక్రూట్ అవ్వడం అనేది జరిగింది. అలాగే ఒంగోలు 638 నుంచి 366 అంటే 57% అనేది సెలెక్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట. అయితే ఇవి కేవలం 2025-2026 అకాడమిక్ ఇయర్ సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్. ఇంకా గతంలో అద్భుతమైనటువంటి విజయాలు RGUKT అంటే 4 ట్రిపుల్ ఐటీ విద్యార్థులు కూడా సాధించడం అనేది జరిగింది. సివిల్ సర్వీసెస్ నుంచి కూడా చాలా మంది సివిల్ సర్వీసెస్ కూడా ఎంపికయ్యారు. ఇంకా రీసెంట్ గా శివశివాని అనుకుంటానండి ఆ అమ్మాయి కూడా 27th ర్యాంక్ అనుకుంటాను. సో సివిల్ సర్వీసెస్ కూడా ఎంపిక అవ్వడం జరిగింది. సో మనం ట్రిపుల్ ఐటీలను అయితే తక్కువ అంచనా వేయడానికి వీలు లేదనేది అయితే ఈ స్టాటిస్టిక్స్ అయితే మనకి తెలియజేస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాలకు మాత్రం ఈ ట్రిపుల్ ఐటీ నిజంగా ఒక వరం, ఖచ్చితంగా ఒక వరమే. అది మంచి సదుద్దేశంతో స్థాపించినటువంటివి, చాలా మందికి ఎంతో అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇస్తున్నాయి. కాబట్టి విద్యార్థులారా మీరు కూడా ఈ ట్రిపుల్ ఐటీలో సీటు వస్తే మీ వంతు ప్రయత్నంగా ఇక్కడ ఎవరైతే ఇప్పుడు చూడండి నూజివీడు క్యాంపస్ లో 83% సెలెక్ట్ అయ్యారు, కానీ 17% ఉండిపోయారు. ఎందుకు ఉండిపోయారు అంటే ఖచ్చితంగా వాళ్ళలో ప్రయత్న లోపం అనేది ఉంటుంది. 83% అనేది చాలా గొప్ప పర్సంటేజ్. అయినా కొంతమంది ఉండిపోతున్నారు అంటే అది వాళ్ళ ప్రయత్న లోపం. అలాంటి లోపాలు ఏమీ లేకుండా మీకు మీరుగా కానీ ప్రయత్నించినట్లయితే మాత్రం చక్కని అద్భుతమైనటువంటి స్థానాన్ని, అత్యున్నత స్థానాన్ని అయితే మీరు పొందగలరు అని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నా పేరు రాంబాబు కెంగువ. నేను నందిగా మండలం హరిదాస్పురం ZPHS లో మ్యాథ్స్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్.